హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మొన్న చెప్పుకున్నట్టుగా మనం తెలంగాణ మూమెంట్ యొక్క తెలంగాణ ఉద్యమం యొక్క ఎంసీక్యూ సిరీస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పాము. సో మీరు ఆల్రెడీ చూసుంటారు. ఒకవేళ చూడకపోయి ఉంటే ఫస్ట్ వీడియో అనేది ఆల్రెడీ వచ్చేసింది, వెళ్ళి అది చూడండి. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయి ఉంటే ఇప్పటివరకు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో వీఆర్ ఇన్ పార్ట్ 2. ఫస్ట్ క్వశ్చన్, దీని గురించి మనం ఫస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది కమ్యూనిస్ట్ పార్టీ. ద కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో క్విట్ ఇండియా మూమెంట్ సమయంలో బ్రిటిషర్స్కి సపోర్ట్ చేశారు. ఆప్షన్ 2, కమ్యూనిస్ట్ అపోజ్డ్ ద బ్రిటిష్ డ్యూరింగ్ ది క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ సమయంలో కమ్యూనిస్టులు బ్రిటిషర్స్ని వ్యతిరేకించారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం. వరల్డ్ వార్ 2 అనేది 1939 నుంచి 45 కాలంలో జరిగింది. 39లో కమ్యూనిస్టులు బ్రిటిషర్స్ని అపోజ్ చేశారు, కానీ 42లో సపోర్ట్ చేశారు. ఆ సమయంలోనే క్విట్ ఇండియా మూమెంట్ 8th ఆగస్ట్ 1942లో బాంబే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క బాంబే సెషన్ ఏదైతే ఉందో దాంట్లో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్థాపించారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలు పెట్టడం అనేది జరిగింది, లాంచ్ చేశారనమాట. సో ఆ సమయంలో యుఎస్ఎస్ఆర్ మీద, అంటే ఇప్పుడున్న రష్యా మీద జర్మనీ వాళ్ళు, నాజీలు యుద్ధం ప్రకటించారనమాట. సో యుఎస్ఎస్ఆర్తో పాటు కలిసి యుద్ధం చేస్తున్నటువంటి బ్రిటిషర్స్ కాబట్టి వాళ్ళకి కమ్యూనిస్టులు సపోర్ట్ చేశారు. సో బ్రిటిషర్స్ని సపోర్ట్ చేశారు, క్విట్ ఇండియా ఉద్యమాన్ని అపోజ్ చేశారు కమ్యూనిస్టులు. దీని ద్వారా వాళ్ళు తర్వాత వచ్చే ఎలక్షన్స్ ఏవైతే 1946లో ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ ఎలక్షన్స్లో వాళ్ళు చిత్తుగా ఓడిపోయారని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ద ఆన్సర్ విల్ బి 1. ది సపోర్టెడ్ బ్రిటిష్. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సపోర్ట్ చేశారు. ఓకే, సపోర్టెడ్ బ్రిటిష్, దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. చూద్దాం మళ్ళీ. క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ ఎ మూమెంట్ లాంచ్డ్ ఎట్ ద బాంబే సెషన్ ఆఫ్ ది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ by Mohan Das Mahatma Gandhi on 8th August 1942 during World War II, demanding the end of British rule in India. 1942 ఆగస్ట్ 8న బాంబే సెషన్ ఆఫ్ ది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని, మీరు భారతదేశాన్ని వదిలి వెళ్ళండి అనే ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఓకే, అది ఇక్కడ చెప్తున్నాం. తర్వాత మనకి యాక్సిస్ పవర్స్, అలైడ్ పవర్స్ అని ఉన్నాయి. యాక్సిస్ పవర్స్లో జర్మనీ, ఇటలీ, జపాన్ ఉన్నాయి. అలైడ్ పవర్స్లో ఫ్రాన్స్, బ్రిటన్, అదే ఇంగ్లాండ్, యుఎస్, సోవియట్ యూనియన్, చైనా. సోవియట్ యూనియన్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది కమ్యూనిస్ట్ పార్టీ. అగైన్, ద కమ్యూనిస్ట్ పార్టీ ఫార్మ్డ్ ది చైనా గవర్నమెంట్ అండర్ ది leadership of Mao Zedong in 1956. The communist meeting was held at Palghat, Kerala in 1956. చైనాలో 1956వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది, మావో జెడాంగ్ ఆధ్వర్యంలో అని ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది. తర్వాత 1956 టైంలోనే భారతదేశంలో కేరళలోని పాల్ఘాట్లో కమ్యూనిస్టుల మీటింగ్ జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మనం ఇదే మర్చిపోతూ ఉంటాం అందరం, మనం చేసే మిస్టేక్ ఇదే. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ ఇన్కరెక్ట్. ఏది తప్పు అని చెప్పి ఇచ్చారనమాట. సో ఏది తప్పు అని అంటే ఓన్లీ తప్పు 1956లో కాదు, ఇది 1949లోనే చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేది ఏర్పడింది. చూడండి, 1949 కమ్యూనిస్ట్ పార్టీ ఫార్మ్డ్ ది గవర్నమెంట్ ఇన్ చైనా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మావో జెడాంగ్. సెకండ్, ఇండియా అండ్ రష్యా రిలేషన్స్ స్ట్రెంథెండ్ ఆఫ్టర్ Russian communist leaders Bulin and Khrushchev visited India in 1956. Communist meeting was held at Palghat, Kerala. 49లో చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేది ఏర్పడింది. తర్వాత 1956లో ఇండియా రష్యా రిలేషన్స్ని పెంపొందించడానికి, దేశాల మధ్య కాదు కమ్యూనిస్టుల మధ్య పెంపొందించడానికి రష్యన్ కమ్యూనిస్ట్ లీడర్స్ వచ్చారు. ఎవరు? బులానిన్ అండ్ క్రిషేవ్, వీళ్ళిద్దరు వచ్చారనమాట. అప్పుడు వచ్చినప్పుడు కేరళలోని పాల్ఘాట్లో 1956లో మీటింగ్ అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ 1964 కమ్యూనిస్ట్ కన్వెన్షన్ వాజ్ హెల్డ్ ఎట్ కాల్కటా వేర్ ద కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ స్ప్లిట్ ఇంటూ సిపిఐ అండ్ సిపిఎం పార్టీస్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ది సిపిఎం సెక్రటరీ? మనం చెప్పుకున్నాం 1920లో
ఎంఎన్ రాయ్. 1920లో ఎంఎన్ రాయ్ తాష్కెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. 1925లో ఇండియాలో రీఇన్స్టేట్ చేశారు. 1934లో బ్యాన్ చేయడం జరిగింది. 41లోనో 42లోనో బ్యాన్ ఎత్తేసారు. దాని తర్వాత 1964వ సంవత్సరంలో చైనాతో యుద్ధం జరుగుతుంది. మనకప్పుడు రెండుగా విడిపోవడం జరిగింది, సిపిఐ అండ్ సిపిఎం. ఓకే, కాల్కటాలో ఆ సెషన్ జరిగింది. దీంట్లో సిపిఎం యొక్క సెక్రటరీ ఎవరు? ఎస్ఏ దాంగే, పుచ్చపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, ఎంఎన్ రాయ్. దీంట్లో ఆన్సర్ ఏంటంటే పుచ్చపల్లి సుందరయ్య. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఏదైతే ఉండిందో దాని యొక్క ఫస్ట్ సెక్రటరీ పుచ్చపల్లి సుందరయ్య. మనం పుచ్చపల్లి సుందరయ్య గురించి ముందు క్వశ్చన్స్లో మాట్లాడుకున్నాం. ఎప్పుడు మాట్లాడుకున్నామంటే ఆయన ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే స్థాపించామో ఆంధ్రాలో, అప్పుడు ఆయన దాన్ని స్థాపించడం జరిగింది పుచ్చపల్లి సుందరయ్య గారు. ఓకే, 64లో కమ్యూనిస్ట్ కన్వెన్షన్ జరిగింది కాల్కటాలో. ఇది 2 పార్టీస్గా విడిపోయింది, సిపిఐ సిపిఎంగా. సిపిఎం సెక్రటరీ పుచ్చపల్లి సుందరయ్య, సిపిఐ సెక్రటరీ ఎస్ఏ ధాంగే, రావి నారాయణ రెడ్డి. సిపిఐ పార్టీ డిఫెండెడ్ సోవియట్ రష్యా, వాళ్ళు సిపిఎం పార్టీ డిఫెండెడ్ చైనా. సిపిఐఎం సిపిఐ ఓకే, సిపిఐ అనేది రష్యాకి ఫేవర్గా ఉంది, సిపిఐఎం అనేది చైనాకి ఫేవర్గా. మావో జెడాంగ్ యొక్క ఐడియాలజీ అన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇన్ 1967. 1967లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరిగాయి. ఓకే, సిపిఐఎం పార్టీ వాన్ ద ఎలక్షన్స్ అండ్ జ్యోతి బసు వాజ్ స్వోన్ ఇన్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఇన్ 1967. చారు మజుందార్ వాజ్ ది ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది కాంగ్రెస్ ఇన్ కల్కట్టా ఇన్ 1967. ఏది కరెక్ట్ దీంట్లో? 1, 2, 2, 3, 1 ఆల్ ఆఫ్ ది అబోవ్. అసలు 1967లో ఎలక్షన్స్ జరిగాయా? జరిగితే దాంట్లో సిపిఐఎం గెలిచిందా? గెలిస్తే ఎవరు సీఎం అయ్యారు, ఎవరు జనరల్ సెక్రటరీ ఉన్నారనేది చూద్దాం. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1. ఆన్సర్ 1 మాత్రమే కరెక్ట్. ఎందుకో చూద్దాం మనం. ఓకే, చూడండి. 1967 elections were held in West Bengal. Prior to elections, CPIM party released a manifesto in which the party promised to distribute 6 lakh acres of vacant land to tribals in Bengal. ఒక ఉచిత పథకం అనేది ప్రవేశపెట్టారు, వాగ్దానం చేశారు. ఏం చేశారు అని అంటే 6 లక్షల ఎకరాల భూమిని, ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ భూమిని మేము ట్రైబల్స్కి ఇస్తాం. ఓకే, ట్రైబల్స్కి ఇస్తాం అనే ఒక ప్రామిస్తో వాళ్ళు ఎలక్షన్స్కి వచ్చారు 1967లో. 1967 ఎలక్షన్స్లో ఈ పర్టికులర్ 6 lakh acres ఆఫ్ ల్యాండ్ని ఇవ్వడం ఏదైతే ఉందో దీనివల్ల వాళ్ళు గెలిచారు. ఓకే, దే వాన్ ది ఎలక్షన్స్. గెలిచిన తర్వాత జ్యోతి బసు డిప్యూటీ సీఎంగా ఎలక్ట్ అయ్యారు. సీఎం ఎవరు అంటే అజయ్ ముఖర్జీ అనే వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయ్యారు. జ్యోతి బసు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అలాగే హోమ్ మినిస్టర్ అయ్యారు. బట్ ద సిపిఐఎం ఏదైతే ఉందో ఈ ల్యాండ్ని డిస్ట్రిబ్యూట్ చేశారా అంటే చేయలేదన్నమాట. సో తర్వాత వాళ్ళకి చాలా అపోజిషన్ అనేది ఎక్కువైపోయింది. అందరూ అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు గవర్నమెంట్ని. ఓకే, జనరల్ సెక్రటరీ ఆఫ్ సిపిఐఎం ఇన్ డార్జిలింగ్ ఎవరు? చారు మజుందార్. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? కాంగ్రెస్కి జనరల్ సెక్రటరీ అని ఇచ్చారు. కాదు, ఆయన చారు మజుందార్ అనే వ్యక్తి సిపిఐఎంకి జనరల్ సెక్రటరీ ఇన్ డార్జిలింగ్ అపోజ్ ద డిసిషన్ ఆఫ్ ది పార్టీ. 6 లక్షల ఎకరాలని మనం ఇంకా ట్రైబల్స్కి ఇవ్వలేకపోతున్నాం, ఇస్తే బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరంటే చారు మజుందార్ అన్నమాట. ఓకే, ఆయన చీఫ్ జనరల్ సెక్రటరీ దానికి. నెక్స్ట్ కమ్స్ 5th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫేమస్ పర్సన్స్. చారు మజుందార్, కాను సన్యాల్, బార్దాన్. ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్. The Communist Party of India Marxist Leninist was founded by, మనం చూసాం సిపిఐ కాస్త సిపిఐ సిపిఎం అయింది, తర్వాత మళ్ళీ ఇది సిపిఐఎంఎల్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ కింద మళ్ళీ అంటే సబ్ డివిజన్స్ అవుతూ ఉన్నాయన్నమాట పార్టీలు. ఇది ఎవరు స్థాపించారు? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ అనేదాన్ని అంటే చారు మజుందార్, కాను సన్యాల్. ఎందుకు?
చారు మజుందార్ 1967లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 లక్షల ఎకరాల భూమిని మనం ఇంకా పంచలేదని చెప్పి తన ప్రభుత్వాన్ని తానే వ్యతిరేకించి ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి సిపిఐఎంని దాంట్లో సిపిఐఎంఎల్ అనే పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు? చారు మజుందార్, కాను సన్యాల్. 22 ఏప్రిల్ 1969 ఆన్ ద అకేషన్ ఆఫ్ లెనిన్ జయంతి. ఉత్సవాలు చారు మజుందార్ అండ్ కాను సన్యాల్ ఫౌండెడ్ సిపిఐఎంఎల్. ఎంఎల్ అంటే ఎవరు? లెనిన్. ఓకే, లెనిన్ యొక్క ఐడియాలజీ, మార్క్సిస్ట్ అండ్ లెనినిజం యొక్క ఐడియాలజీ అనమాట. దాని ద్వారా సిపిఐఎంఎల్ అనే పార్టీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, అగైన్ ద సేమ్ థింగ్. మనం ఎన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే మనం ఎగ్జామ్లో అంత ఈజీగా, అంత అండర్స్టాండబుల్గా మనం ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ మనకి చాలా చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో కీప్ ప్రాక్టీసింగ్ మోర్ అండ్ మోర్ ఎంసీక్యూస్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏదైనా ఉంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్.